such a beautiful song. హాయ్ అగైన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకోటి తగిలాడు. ఇంతకుముందు తీసిన ఇద్దరు ఈ బార్బెల్లు పూల చొక్కాలు అంటే వాళ్ళు ఏంటంటే మరి లోపల నిజంగా మంచి మనుషులు, సాఫ్ట్ మైండెడ్ ఇంటలెక్చువల్గా ఉండేటోళ్ళ మన కోసం ఇక పిచ్చిగా చేస్తున్నారా అనేది ఒక డౌట్ ఉంటుంది నాకు ఎప్పుడు. బట్ ఇప్పుడు చెప్పేటోడు మాత్రం అది దాయనమాట. మనకు కూడా కొంచెం ఇంటెలిజెంట్గా మాట్లాడినట్టు ఇలాంటి వాళ్ళని సూడో ఇంటలెక్చువల్స్ అంటారు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఏంటి, దోస్ హూ కాన్ డూ టీచ్. టీచింగ్ ఇస్ ఎ గుడ్ థింగ్, కానీ దాని అర్థం ఏంటంటే చేయలేని వాళ్ళు మాటలు చెప్తారని. వీడు ఖచ్చితంగా అలాంటి కోవకు చెందినవాడే. రబిడి కాదు, వీడి పేరు ఏదో ఉంది, రగిడి వాడు. సో వీడు ఇంటలెక్చువల్ లెవెల్లో కొంచెం చేసినట్టు నాకు ఇది నచ్చలేదు, ఒక స్క్రీన్ ప్లే నచ్చలేదు, ఓ డైరెక్టోరియల్ అసలు ఎఫర్ట్ లేదు. సరే చదువుకున్నాడో మరి బ్లాగ్స్ చదివాడో నిజంగా ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాడో నాకైతే తెలీదు. బట్ మీ అసలు డీటెయిల్లోకి వెళ్ళే ముందు వాడి భాషలో ఒకటి చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వని మీకు తెలుసు కదా. మూవీని కిల్ చేసేటోళ్ళు ఎవరికి నేను రెస్పెక్ట్ ఇవ్వను. పేరుకి మాత్రం సినిమా బాగుండాలి. సరే నీకోసం ఒకటి చెప్తున్నాను, రబిడిగా నేను రబిడి అంట ఈ రోజుకి. సినిమా అనుకో ఒక ఆల్ ఎంకంపాసింగ్, అంటే అన్ని విధాలుగా మంచిగా ఉండే సినిమా. ఓ ఇంటెన్స్ అండ్ గ్రిప్పింగ్ అండ్ ఎఫిషియెంట్ స్క్రీన్ ప్లే, హీరో వర్షిప్, ఒక ఎంజాయబుల్ థీమ్ ఒకటి ఉండాలి, మ్యూజికాలిటీ ఉండాలి, డైరెక్టోరియల్ స్కిల్స్ ఉండాలి, దాని తర్వాత అవుట్ ఆఫ్ ది వరల్డ్ యాక్టింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్ లెవెల్ ఉన్నాయనుకో, అదంటే ఇంకా సినిమా వల్ల అదొక యూటోపియా అన్నట్టు. యూటోపియా అంటే అది ఇక ఊహల్లోనే ఉంటుంది. అలాంటి సినిమా అనేది రాదు. ఎంతమంది ట్రై చేసినా ఇంతవరకు అయితే నాకు తెలిసిన సినిమా హిస్టరీలో అయితే ఇవన్నీ సాటిస్ఫై చేసిన సినిమాలు రాలేదు. అందుకోసమే అలాంటి వాటిని యూటోపియా అంటారు. ఏవో బాగా కష్టపడితే కొన్ని దగ్గరికి వెళ్తాయి. అంటే ఇప్పుడు రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ అని ఒకటి వచ్చింది అప్పట్లో, దాని తర్వాత T2, టర్మినేటర్ 2, మన దగ్గర బాహుబలి 2, డార్క్ నైట్ బాగానే ఉంటుంది, టాప్ గన్ మ్యావరిక్, ఇవన్నిట్లో చాలా దగ్గరికి వచ్చిన సినిమాలు ఇవి. వీటిలో కూడా ఇవన్నీ ఉండవు ఖచ్చితంగా. ఒక దాంట్లో అన్ని బాగుంటే స్క్రీన్ ప్లే ఉండదు, ఒక దాంట్లో మిగిలినంత డైరెక్టోరియల్ స్కిల్స్ ఉండవు. సాధారణంగా ఏమైందంటే ఈ అన్ని ఆస్పెక్ట్స్లో ఏదో ఒక్కటి బాగున్నా సినిమా హిట్ అయిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ పట్టించుకొని ఇందులో ఇది లేదు అది లేదు అనేటోళ్ళని ఒక్కోసారి సినీ ఫైల్స్ అంటాం, బాగా పట్టించుకొని చెప్పేవాళ్ళని. సో ఈ సినీ ఫైల్స్ ఏం చేస్తారంటే ఇవన్నీ ఉండాలి, ఉంటేనే మంచి సినిమా, ఇది చేస్తేనే మంచి సినిమా, ఇక మిగిలింది ఏదో ఆడికి సినిమా కాదు. మరి ఏంటన్నట్టు? సో ఒక రివ్యూర్లో నీ బాధ్యత ఏంటప్పుడు ఆ సినిమా కాంటెక్స్లోకి వెళ్ళగలగాలి. ఇవన్నీ తెలుసు అని చెప్తావు కదా, నాకు నచ్చలేదు ఇవన్నీ అంటావు కదా. సో ఆ సినిమా కాంటెక్స్ట్కి వెళ్ళు. మొన్న అడిగి చెప్తున్నా బార్బెల్ గాడికి, ఓకే ఇది ఇండియన్ సినిమా, రామ్ చరణ్, శంకర్, బాలకృష్ణ, ఈ ప్రెమిస్ నుంచి వచ్చినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది నీకు తెలిసిపోయి ఉండాలి. ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆ కాంటెక్స్లో రివ్యూ చేయరా. మూవీని ఎందుకు కిల్ చేస్తావు? నేను ఎక్కడ కిల్ చేస్తున్నా? అది నా ఒపీనియన్ నుంచి చేతులు పెట్టుకొని చెప్తావు కదా. మీరు చూస్తే చూడండి, ఇది నా ఒపీనియన్ అంటే దాని దగ్గరికి కూడా వస్తాను. సరే, నీ డాకు మహారాజ్ రివ్యూ జనాలు ఉంటారు, వాళ్ళకి ఏదో కష్టం వస్తుంది, బ్యాడ్ గైస్ విలన్ ఏదో సంథింగ్ ఏదో మైండ్ చేస్తూ ఉంటారు, హీరో వస్తాడు వచ్చి హీ సేవ్స్ ది డే. నాకేంటి నువ్వేదో ఫస్ట్ నువ్వు అది చెప్పంగానే ఏంటి అవతార్ స్టోరీ చెప్తున్నాడు అనుకున్నా. డాకు మహారాజ్ స్టోరీ అని చెప్పి నువ్వు చెప్తేనే నాకు అర్థమైంది అది. దానివల్లనే నీకు నచ్చలేదు, అదే టెంప్లెట్ అంటున్నావు కదా. అవును ఎర్రి, టెంప్లెట్ ఉంటుంది. హీరోస్ జర్నీ అని చెప్పి తరతరాలుగా హిస్టారికల్ బుక్స్ అన్నీ అదే జర్నీలో వస్తాయి, అదే టెంప్లెట్ అంటావు. నువ్వు పెట్టే టెంప్లెట్ ఏంటో చెప్పిన, నువ్వు ఈ చెత్తగాళ్ళు అందరూ ఉంటారు కదా, ఈ పూల చొక్క బార్బెల్, మీ టెంప్లెట్ ఏంటి తెలుసా? ఏ సినిమాకన్నా ఫస్ట్ డే రివ్యూ ఇవ్వాలి. ఎందుకు ఫస్ట్ డే రివ్యూ ఇస్తున్నా అంటే డెమోక్రసీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, పబ్లిక్ సర్వీస్, మా ఒపీనియన్స్, ఇది మీ టెంప్లెట్. మీకు సిగ్గు లేదారా ప్రతిసారి అదే టెంప్లెట్ వాడటానికి? కొత్తగా ట్రై చేయండి ఏదన్నా. మీ టెంప్లెట్ మీకు ఉండొచ్చు, నిజంగా క్రియేటివ్ ప్రోడక్ట్స్ ఇచ్చే వాళ్ళకి టెంప్లెట్స్ ఉండొద్దు. బై ది వే హీరోస్ జర్నీ ఈజ్ అ వెరీ గుడ్ టెంప్లెట్. అది ఎట్లా వాడుకుంటారన్న దాన్ని బట్టి, ఆ స్టోరీ రైటర్ని బట్టి ఉంటుంది. దట్స్ అ డిఫరెంట్ థింగ్. నీదేంటి క్లాసిక్ స్టేట్మెంట్, చేతులు నీవే పెట్టుకొని నేను నాకు అనిపించిందే చెప్తున్నా, ఇది నాకు మాత్రమే తెలుసు, నాకు వచ్చిన ఆలోచన మాత్రమే, ఇది నా టేస్ట్ మాత్రమే. మరి దానివల్ల ఉపయోగం ఏంట్రా? మంచో చెడో నీకు ఫాలోవర్స్ ఉన్నారా కొంతమంది. ఇప్పుడు నువ్వు చేసేది ఎట్లుంది చెప్పనా, నువ్వు రోడ్డు మీద వెళ్తూ దీపావళి అప్పుడు ఏదో సిమెంట్ అప్పాకాయ చిన్న బాంబు ఉంది,
చూసి నీ పక్కన అరే బాంబ్రా అంటే ఓ రకంగా ఉంటుంది కదా, అది నీ ఒపీనియన్. అదే నువ్వు బయటకు వచ్చి ఓ 10,000 మందికి అక్కడ బాంబు ఉందిరా అన్నావు అనుకో, ఎవరికి నష్టం? ఆ బయట ఉన్న వాళ్ళందరూ కంగారు పడి రియాక్ట్ అవుతారా, దానికి రియాక్ట్ అవ్వరా? సో నీ వల్ల అయ్యేది ఆ రియాక్షన్ అవుతుంది. ప్రతి మాటకి నువ్వు ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్కి ఇది చాలామందికి వర్క్ అవ్వచ్చు, షూర్గా వర్క్ కూడా అయింది, నాకు మాత్రం వర్క్ కాలేదు అంటే ఎందుకంత భయం రా? అందరూ వచ్చి నేను డిజోన్ చేసుకుంటారన్నా? ప్రతి మాటకి చాలామందికి వర్క్ అవ్వచ్చు, నాకు మాత్రం వర్క్ కాలేదు, అందరు ఏమంటారో అని నీకు భయం ఉంటుంది కదా. డిసైసివ్గా ఇది బాగాలేదు అని చెప్తే అందరు ఎట్లా రియాక్ట్ అవుతారో, సో మనం డిస్క్లైమర్లు పడేయాలి, పొలిటికల్ కరెక్ట్నెస్ పడేయాలి. ఇది కొంతమందికి వర్క్ అవ్వచ్చు, నాకు మాత్రం వర్క్ కాదు. అంత భయం ఎందుకురా నీకు? భయం ఉంది అంటే ఏదో ఒక పాయింట్లో ఒక లెవెల్లో కొంచెం తప్పు ఉన్నట్టే అందులో, లేకపోతే భయం ఉండదు. నీకు తొక్కలో థౌజండ్స్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అయితే ఏంటి, ఫాలోవర్స్ అయితే ఏంటి, వాళ్ళ ఒపీనియన్ని కన్సిడర్ చేయాలనే నువ్వు ఉన్న ప్రతి మాటకి కొంతమందికి వర్క్ అవ్వచ్చు, ఇది గ్యారంటీగా వర్క్ అయితే వేరే వాళ్ళకి నాకు మాత్రం కాలేదు అన్నప్పుడు, బాలకృష్ణ లాగా లక్షల కొద్ది ఫ్యాన్స్ ఉన్న వాళ్ళకి డైరెక్టర్లు వాళ్ళకి కేటర్ చేయొద్దా? మళ్ళీ దానికి ఏమంటావు? తప్పలేదు, డైరెక్టర్స్ కేటర్ చేయొచ్చు, ఇది నా ఒపీనియన్ అంటావు, అంతేగా. పిరికి పందా, నీ ఒపీనియన్ అనేలాంటి వాళ్ళకి ఒక ఛాలెంజ్ ఉందిరా. నువ్వు ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో ఏదో వీల్ ఎంగేజ్ కామెంటరీ ఆన్ కల్చర్ ఏదో రాసావు. నువ్వు జైట్గైస్ట్ వదిలేసి ఒక వీడియో చేయి, నీకు ఇది నచ్చింది నచ్చలేదని చెప్తావు కదా నీ స్టైల్లో. సో ఒక వీడియో చెయ్యి, ఆ వీడియోలో జైట్గైస్ట్ పక్కన, జైట్గైస్ట్ అంటే కరెంట్ అఫైర్స్ అనుకో ఒక విధంగా, ఓ సినిమానో ఏదన్నా, ఓకే, అది పక్కన పెట్టి ఓ 3 నెలల ముందు జరిగిందో ఓ సంవత్సరం ముందు జరిగిన విషయం తీసుకొని నీ కల్చరల్ కామెంటరీ ఇవ్వు, అప్పుడు నడిపించి ఛానల్, చూస్తా ఎంత బాగుందో. మాటలేమో లాఫ్టీ వర్డ్స్ అనమాట. కల్చరల్ కామెంటరీ, పీపుల్ వచ్చిన వాళ్ళు దే విల్ నాట్ గో వితౌట్ టేకింగ్ సంథింగ్. అంత సెల్ఫ్ అబ్సెస్డ్ సూడో ఇంటలెక్చువల్. యా, నేను ఎక్కువ నీ వీడియోస్ చూడలేదు, కానీ సరే నీకు జనరల్ ఒపీనియన్ కాకుండా సినిమాలే ఉన్నాయనుకో, అదే రోజు నీకు కామెంటరీ ఇవ్వాలని లేదు కదా, రిలీజ్ అయిన రోజే 2 గంటల లోపు నీది రివ్యూ ఇవ్వాలని లేదు కదా. ఆగు, ఒక 2-3 డేస్ ఆగి ఇవ్వు. లేదు నా ఒపీనియన్ నేను ఎట్లా ఇస్తాను, నేను పబ్లిక్ సర్వీస్ చేస్తాను, మళ్ళీ నీ సేమ్ టెంప్లెట్ ఫాలో అవుతాను, అంతేగా. ఐ హ్యావ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఏంటి డెమోక్రసీ ఇది. అసలు డెమోక్రసీ ఎక్కడ వస్తుంది నాకు తెలియదు, కానీ సరే నువ్వు కాకపోతే ఎవడో అంటారు నీకు తగ్గడు ఒకడు, అంతేనా నువ్వు అనేది? అదే టెంప్లెట్ ఫాలో అవుతా అంటే నువ్వు కూడా వాడు పూల్ చొక్కటికి చెప్పినట్టు ట్రై డిమానిటైజింగ్ ఛానల్ అండ్ రన్నింగ్ ఇట్. రన్ చేయరా, డిమానిటైజ్ చేసి రన్ చేయి, చూస్తా ఎంతగానో రన్ అవుతావు. నీ సెన్సేషనల్ రివ్యూస్ నువ్వు ఇచ్చేది ఇవ్వు, డిమానిటైజ్ చేయి. నీ పబ్లిక్ సర్వీస్ అయితే ఏంటి, నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏంటి, నీ ఎక్స్ప్రెషనే నీకు కావాలంటే రన్ వితౌట్ మానిటైజింగ్, అప్పుడు చూస్తా. లేదు కదా, మరి నీ ఛానల్ రన్ చేయడానికి నీకు ఇన్కమ్ కావాలి కదా, హౌ కెన్ ఐ రన్ ది ఛానల్ అంటావా? మరి అంత ఛానల్ రన్ చేయడానికి ఇన్కమ్ కావాలి, నీకు పబ్లిక్ సర్వీస్ చేయాలని అంటే ఇట్లా రిలాక్సేషన్ కోసం వచ్చిన మనుషుల మీద కాకుండా జెన్యూన్గా అవసరం ఉండే మనుషులు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సిటీస్ లాంటి ప్లేసెస్లో డాక్టర్స్, హాస్పిటల్స్, ఏది మంచిది కాదు, ఎక్కడికి వస్తే డబ్బులు కరెక్ట్గా నీ పైసా వసూలు అవుతాయి, ఇది ఇవ్వు. లైఫ్ అండ్ డెత్, అది జెన్యూన్ పబ్లిక్ సర్వీస్, అక్కడ హెల్ప్ఫుల్. విలాసానికి వచ్చిన వాళ్ళ దగ్గర నువ్వు పెద్ద సేవ్ చేసేది ఏం లేదు వాళ్ళని. నీ కామెంటరీ వల్ల సినిమాకి రాకుండా చేయటం వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏం లేదు, కానీ నష్టం ఉంది. లేదు నేను సినిమాకే చేస్తా పబ్లిక్ సర్వీస్ అని కూర్చుంటావా? నీ టెంప్లెట్ ప్రకారం నీకు తెలిసింది అదే, నేను అదే చేస్తా అంటావా? అదే రోజు చేయాలని లేదురా, రిలీజ్ చేసిన రోజే చేయాలని లేదు, 2 వారాల తర్వాత చేయి. దానివల్ల ఎవ్వరు సేవింగ్స్ పోతే వాళ్ళు హార్డ్ ఎర్న్ మనీ పోతున్నా నీ కన్సర్న్ ఏంటి? నిజం చెప్తున్నావు, సినిమా గోవర్ లాగా ఇదే నా 2nd or 3rd వీడియో. సో నేను దీని మీద లేను, నేను అంత రిచ్ కూడా కాదు, ఐఎమ్ జస్ట్ కనెక్టెడ్ టు ది ఫిలిం సర్కిల్స్. కానీ అంత సేవ్ చేసుకున్న మనుషులు ఎవరు సినిమా చూడటం కోసం రారా? ఒక సినిమాకి వెళ్తే డబ్బులు పోతాయేమో అని అనుకున్న వాళ్ళు ఎవరు సినిమాలు చూడటానికి రారు. నేను ఆ పరిస్థితిలో ఉన్నా, నేను వెళ్ళేటోని కాదు. నిన్ననో మొన్న చెప్తున్నా, నేను ఎన్టీఆర్ సినిమాలు నేను చూసిన ఏంటి అంటే సింహాద్రి, సాంబా, దమ్ము, RRR, మధ్యలో యమదొంగ. సో నేను అట్లా విచ్చలవిడిగా చూసేటోని కాదు, సో నాకు తెలుసు అది. సో నువ్వు పెద్ద సేవ్ చేసేది ఏం లేదు,
వచ్చినోడు ఎలాగో రిలాక్సేషన్ కోసం వచ్చినోడే, నువ్వేదో కామెంటరీ ఇచ్చి వాడు డబ్బులు సేవ్ చేస్తున్నా అనేది ఏం లేదు అక్కడ. పైగా నష్టం గురించి ఎందుకు నేను చెప్తా. ఓకే, నష్టం ఏంటంటే ఇది ఎవ్వరు తెప్పరు కానీ అంతర్లీనంగా ప్రతి మనిషిలో ఉంటుంది తెలుసా. డిస్కవరింగ్ ది అన్నోన్ అని ఒక ప్లెజర్ ఉంటుంది. అంటే ఆ పేరుతో నువ్వు ఇప్పుడు ప్లెజర్ ఎత్తికి ఎల్ఎల్ఎంలోనో గూగుల్లోనో ఎతక్కు. డిస్కవరింగ్ ది అన్నోన్ అనే ఆస్పెక్ట్లో ఒక ప్లెజర్ ఉంటుంది మనిషికి. నువ్వు ఈ చెత్త కామెంటరీ అదే రోజు ఇవ్వటం వల్ల అది తీసేస్తావు అనమాట. నీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ట్రిప్కి వెళ్ళాలనుకో, ఇవాళ రేపు ఫుల్లీ ప్లాన్డ్ టూల్స్ వచ్చినాయి కదా. నేను A to Z వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి రిటర్న్ ఫ్లైట్ వచ్చి ఇంటికి వచ్చి ట్యాక్సీ తీసుకుని ఇంటికి వచ్చి డిన్నర్ చేసేంతవరకు నేను ప్లాన్ చేసుకోగలను ఎప్పుడు ఎవరి నుంచి వస్తుందని. ఇట్లా చేసుకుంటే ఏంటి, ఒక రకమైన కంఫర్ట్ ఉంటుంది, ఐఎమ్ హ్యాపీ. ఓకే, అదే ఓన్లీ బేసిక్ లెవెల్ ప్లానింగ్ అంటే వెళ్ళటానికి ఫ్లైట్, రావటానికి ఫ్లైట్, ఆ డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్లానింగ్ అక్కడే, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడే చూసుకుంటే, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్స్పీరియన్స్ చేసే జాయ్ నువ్వు డిస్కవర్ చేసినవి అవుతాయి. అప్పుడు అవి బాగుంటే నీకు వచ్చే జాయ్ చాలా ఎక్కువ ఉంటుంది. అవును, మరి బాగాలేకపోతే ఏంటి సంగతి, డబ్బులు వేస్ట్ కదా అంటావు. కరెక్ట్. బాగాలేకపోతే కూడా వచ్చే రియలైజేషన్ ఇట్స్ ఆన్ యూ. నువ్వు డిస్కవర్ చేసావు, ఓకే ఈ డిస్కవరీ ఫెయిల్ అయింది, అన్సక్సెస్ఫుల్ డెస్టినేషన్, అన్సక్సెస్ఫుల్ ట్రిప్ అని. కొలంబస్ ఇండియా అని పోయి అమెరికాకి పోయి వెస్టిండీస్ని వెస్ట్ ఇండియా అనలేదా? బ్యాడ్ కంపారిజన్ మేబీ, బట్ స్టిల్ ది పాయింట్ ఈస్ ఆ డిస్కవరీలో ఉన్న ఫన్ ఒకటి ఉంటుంది మనిషికి. నువ్వు ఈ కామెంటరీ ఇవ్వటం వల్ల అది పోద్ది. పైగా పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్, ఆబ్వియస్గా అక్కడ నేను ఫుల్ చూసుకుంటాను, ఇలాంటి డీటెయిల్స్ నాకు అక్కడ కావాలి కంప్లీట్గా. బికాజ్ అక్కడ నేను కోలుకొని నాకు ఇష్టం వచ్చినట్టు పోతా అని చేయలేను. సో అలా చూసుకుంటే సినిమా అనేది లీస్ట్ రిస్క్ అడ్వెంచర్. ఒక నార్మల్ సినిమా గోవర్కి ఈ తొక్కలో చెత్తలో రివ్యూలు ఇచ్చేసి నా ఒపీనియన్ మీరు నచ్చితే చూడండి, మీకు నచ్చొచ్చు, మీ టేస్ట్ వేరు నా టేస్ట్ వేరు, ఎంతమంది రుద్దినా నాకు రుద్దదు, బాలకృష్ణ స్టోరీలు నాకు నచ్చవు, మీకు నచ్చొచ్చు, షూర్గా చాలామంది నచ్చేవాళ్ళు ఉంటారు అంటంలో నువ్వు తీసి పడేసేది ఈ జాయ్, ఈ అడ్వెంచర్. సినిమాకి వెళ్ళటం అనే అడ్వెంచర్ మనుషుల్లో ఒక రకమైన జాయ్ ఇస్తుందిరా. సినిమాకి వెళ్తారు, బాగాలేదనుకో, వెళ్ళటం ఒక ఎక్స్పీరియన్స్, కలిసి అక్కడ వైబ్ కూర్చోవటం ఒక ఎక్స్పీరియన్స్. ఇదంతా తెలియకుండా మనిషికి ఒక సాటిస్ఫాక్షన్, ఒక జాయ్ ఇస్తాయి. అవి తీసేయద్దు ఒక రివ్యూవర్ లాగా. నువ్వు చేసేది పని అది. ఈ లీస్ట్ రిస్క్ అడ్వెంచర్ని అలౌ చేయి సినిమా గోవర్స్కి. వాళ్ళు పాస్ ఆన్ చేసుకుంటారు, వర్డ్ ఆఫ్ మౌత్. బాగాలేదురా బాబు సినిమా, అసలు తలనొప్పి, తిట్టుకున్నా కానీ వాడు వెళ్తున్నాడు, వాడి ఎక్స్పీరియన్స్ విల్ కౌంట్ ఇన్ హిస్ లైఫ్. ఇట్ ఈస్ ఎ ప్లెజరబుల్ ఎక్స్పీరియన్స్ ఈవెన్చువల్లీ. ఎంత హోప్తో వెళ్తారు తెలుసా సినిమాకి ఒక మనిషి. నువ్వు కాదు, ఎవరైనా ఒక సినిమాకి వెళ్ళారంటే ఎవ్రీ సినిమా గోవర్ గోస్ టు ది మూవీ ఎక్స్పెక్టింగ్ బాగుంటుంది సినిమా అనే ఎక్స్పెక్టేషన్తోనే పోతాడు. నీలాంటి వాళ్ళు ఏమైంది తెలుసా, సినిమా బాగాలేదు పోవద్దు, లేకపోతే ఇక మరీ సినిమాకి వెళ్ళేటోళ్ళు ఉంటారు కదా, ఓకే బాగాలేదని చెప్పాడు అయినా చూద్దాంలే అంటే ఏంటి, యూఆర్ డైల్యూటింగ్ ది ఎక్స్పీరియన్స్ విచ్ ఈస్ నాట్ డాక్యుమెంటెడ్ ఎనీవేర్. ఇట్లా చేస్తే జాయ్ పోతుంది లేదు, బట్ ఆ మినిమం జాయ్స్ ఉంటాయి. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళావు, అన్ని మెనూ ఐటమ్స్ అన్నీ చూసుకొని ముందే వెళ్ళావంటే ఒక రకంగా ఉంటుంది. వెళ్ళి అక్కడ డిస్కవర్ చేసి ఓకే ఇది బాగుంది ఇది బాగాలేదని చేసుకుంటే దట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫన్. యావరేజ్ హ్యూమన్కి ఆ డిస్కవరీ అనేది ఇలాంటి వాటిలోనే వస్తుంది. నీలాంటి తొక్కలో రివ్యూస్ వల్ల అవి పోతాయి, అది నష్టం. నీ ఒపీనియన్స్ నీకే నచ్చిన ఒపీనియన్స్ అంటే నిజంగా నీ ఒపీనియన్స్కి వాల్యూ వచ్చే స్టేచర్కి నువ్వు వెళ్ళి సినిమా రిలీజ్ అయిన 2 వారాల తర్వాత ఇదే ఒపీనియన్స్ పబ్లిష్ చేయి, చూద్దాం ఎంతమంది యాక్సెప్ట్ చేసి ఎంతమంది నచ్చుతుందో నీ ఒపీనియన్స్. అప్పుడు నేనే నీకు సలాం కొడతా. బట్ నీకు చెప్పేది ఏంటంటే, సో ఇప్పుడు నువ్వు ఆ 2 వీక్స్ తర్వాత ఇచ్చిన నీ రివ్యూ అయితే ఏంటి, ఒపీనియన్స్ ఏంటి, దాని క్వాలిటీ పెంచడం కోసం చదువుకోరా, నేర్చుకో. ఏం చేస్తే యువర్ రివ్యూ విల్ బీ వర్త్ ఇట్ ఈవెన్ ఇఫ్ యూ గివ్ ఆఫ్టర్ 2 వీక్స్. నీ ఒపీనియన్సే, వేరే వాళ్ళకి నచ్చని ఒపీనియన్సే, నీకు నచ్చని సినిమానే వేరే వాళ్ళకి నచ్చే సినిమానే చూద్దాం అండ్ మేక్ ఇట్ వర్త్ ఇట్. లేదు నేను పాత టెంప్లెట్ ఫాలో అవుతా, నా ఒపీనియన్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే పబ్లిక్ సర్వీస్ చేస్తా అంటే చూపించే కదా. నువ్వు చేసేది ఏది కాదు, డిమానిటైజ్ చేసి చూపించు, యాక్చువల్ పబ్లిక్ సర్వీస్ చేసి చూపించు, రివ్యూ హాస్పిటల్స్, డాక్టర్స్. ఇవన్నీ కాదంటే ఇవన్నీ కబుర్లు. నేను చెప్పేది నేను చేసేది డబ్బుల కోసమే. నాకు కక్కుర్తి డబ్బులు అంటే, దానికోసం ఎంతకైనా దిగజారుతా, ఇంతే రివ్యూస్ ఇస్తా. అదే రిలీజ్ రోజే నేను ఇవ్వటమే నా ధ్యేయం.
ఎందుకంటే నాకు దీని నుంచి డబ్బులు వస్తాయి. అంతేగాని ఈ సొల్లు కబుర్లు చెప్పకు. నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పోతుంది, నా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పోతుంది. ఎవడరా తీసేసింది? 2 వారాల తర్వాత అంత వాల్యూ ఉంటే నీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి చూస్తారు అందరూ. ఇప్పటికైతే నాకు అర్థమైంది అదే, నువ్వు కూడా డబ్బుల కోసమే చేస్తున్నావు. డబ్బులు, ఆ వ్యూస్. ఎందుకంటే మిగిలిన ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏది చేసినా నీ వ్యూస్ పోతాయని నీకు భయం. రివ్యూ అనేది ఒక మనిషి నిజంగా ఆలోచించేలా ఉండాలి, కానీ నువ్వు చెప్పిన రివ్యూకి మనుషులు ఇంకా పోరు. నేను చెప్తున్నాగా వాళ్ళకి నచ్చితే పోవచ్చు అంటే ఎట్లా నచ్చుద్దురా? ఇందాకనే చెప్పాను ఎగ్జాంపుల్, నువ్వు చెప్పేది బాగాలేదంటే ఆబ్వియస్గా సోషల్ సైకి ఎట్లుంటుంది, బాగాలేదని దానికి ఎందుకు పోతామని ఉంటుంది, కానీ వాళ్ళకి నచ్చితే పోవచ్చు కదా అంటే ఎవరో ఫ్యాన్స్, మరి స్ట్రాంగ్ పుల్ ఉన్న వాళ్ళు. ది యావరేజ్ గోర్ విల్ లిజన్ టు సమ్మన్ హూ హ్యాస్ సో మెనీ ఫాలోవర్స్. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఉంది. అది క్యాష్ చేసుకోవాలని నీకు అకృతి. అసలు రివ్యూ అంటే సినిమాకి ఇన్వైట్ చేసేలా ఉండాలి. చిన్నప్పుడు నేను చూసేటోని, మరి అది హిందూ పేపర్లో వచ్చేది ఎవ్రీ ఫ్రైడేనో ఏదో, వెరీ యూనిక్ రివ్యూస్. నేను ఫస్ట్ చూసిన రివ్యూస్ క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ థర్డ్ కైండ్, మరి షిండ్లర్స్ లిస్ట్. అసలు ఆ రివ్యూ చదివితే నాకు అదేంటి ఆ సినిమా మన థియేటర్లో రావట్లేదు కదా అనిపించింది. మరి రావట్లేదు అసలు ఏంటి అని చూస్తే ఆ సినిమాకి వెళ్ళాలి, ఓ ఇంత బాగుందని చెప్తున్నారు, అసలు ఏంటి, ఎలా రాశారు ఇది ఏంటి అంటే ఓకే నేను ఒప్పుకుంటా, షిండ్లర్స్ లిస్ట్ ఆ లీగ్ వేరు, ఆ ల్యాండ్ వేరు, కానీ బట్ ది పర్పస్ ఆఫ్ రివ్యూ అది ఉండాలి. సో దట్ ఆడియన్స్కి నువ్వు ఫిల్టర్ చేసి ఇస్తావు. ఆడియన్స్కి టైం ఇవ్వు సెటిల్ డౌన్ చేసుకోవటానికి. ఏదైనా లిటరేచర్ అయినా మూవీస్ అయినా ఏదైనా లెట్ దెమ్ యూనో అబ్జార్బ్ ఇట్ అండ్ దెన్ సే ఇట్స్ నాట్ బ్యాడ్. అండ్ దెన్ నువ్వు ఇచ్చిన రివ్యూతో వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు, ఓకే తినకు నచ్చలేదు బట్ ఈయన వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నారు, నీ దారిలోకి రావాలా. అంతేగాని సినిమా లేచిందే లేడీకి పరుగునట్టు రిలీజ్ అవ్వటమే, పొద్దున్నే కూర్చోవాలి, ఫస్ట్ వెళ్ళాలి, చూశాను నాకు నచ్చలేదు, నీకు నచ్చింది, నాకు నచ్చింది, మీకు నచ్చుద్ది, నాకు నచ్చలేదు, మీకు నచ్చదు, ఇదే ఈ 3 పర్మిటేషన్స్ కాంబినేషన్స్ తిప్పటం. నేర్చుకొని నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా బయటకు చెప్పి అందరికీ డబ్బులు కక్కుర్తి కోసం చేస్తున్నా, ఆగలేక తర్వాత చేస్తే నాకు వ్యూస్ రావు, ఇట్లా క్యానిబలైజ్ చేసి నేను కూడా పారాసైట్ లాగా ఉండాలి అని చెప్పు. ఓకే, దాట్స్ ఇట్ దెన్. థ్యాంక్ యూ గైస్ చూస్తే ఇప్పటి వరకు. ఇంకా ఎవరిదైనా స్పెసిఫిక్గా ఈ రివ్యూవర్ది చేయండి అంటే చెప్పండి. ఆ రివ్యూవర్ అండ్ మూవీ కాంబినేషన్ నేను చూస్ చేస్తాను. బాయ్. ఇంతకీ ఎవరు నువ్వు? ఈ అడవిలో బాటసారిని, కనిపించని ధర్మానికి అన్వేషి.